అర్థశాస్త్ర అంటే పేరు కొంచెం కొత్తగా ఉంది. సో ముందు నాకు డౌట్ అన్నమాట. ఎందుకు అర్థశాస్త్ర ఐఏఎస్ అకాడమీ అని పేరు పెట్టారు? మేడం, అర్థశాస్త్ర అనే ఒక పుస్తకాన్ని రచించిన వ్యక్తి కౌటిల్యుడు, చాణక్యుడు కౌటిల్యుడు రైట్. అని అంటాం. అర్థశాస్త్ర అనేది ద ఫస్ట్ బుక్ ఆన్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే అడ్మినిస్ట్రేషన్ మీద మొదటి పుస్తకం ఏది అంటే అర్థశాస్త్రం. ఓహ్! ఓకే. కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రం. దీనిలో రాజనీతి, దండనీతి అన్నీ ఉంటాయి. సప్తాంగ థియరీ అని అంటారు, ఎకనామిక్స్ ఉంటుంది, పొలిటికల్ సైన్స్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. రైట్. మేడం, మీరు గమనిస్తూ ఉంటే మనం చదివిస్తున్నాము, 14 గంటలు ఒక స్టూడెంట్ చదువుతున్నాడు. కానీ అదే స్టూడెంట్ ఏదైతే డిసిప్లైన్డ్గా 14-15 గంటలు చదివి బ్యూరోక్రాట్ అయ్యాక ఆ సిస్టంలో, ఆ కరప్టెడ్ సిస్టంలో అతను కూడా కరప్ట్ అయిపోతున్నాడు. ఇది ఎందుకు అని ఆలోచిస్తే చదువుతో పాటు మోరల్ వాల్యూస్ మిస్ అవుతున్నాయి. రైట్. ఈ మోరల్ వాల్యూస్ ఇవ్వాలంటే మన ఇండిక్ సివిలైజేషన్ ఉంటే చాలు. మన సివిలైజేషన్ ని వీళ్ళకి పరిచయం చేస్తా ఉంటే మోరల్ వాల్యూస్ అవే వచ్చేస్తాయి. అంటారా? ఓకే. సో అర్థశాస్త్ర అనే పేరు పెట్టడానికి మెయిన్ కారణం మన ఇండిక్ వాల్యూస్, మన ఇండిక్ సివిలైజేషన్, మన అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ వాళ్ళకి పరిచయం చేయాలి. అసలు అర్థశాస్త్రం చూడగానే మనది అనే ఒక ఫీలింగ్ వస్తుంది, దేశం అనే ఒక ఫీలింగ్ వస్తుంది, రాష్ట్రం అనే ఒక ఫీలింగ్ వస్తుంది అనే ఉద్దేశంతో అర్థశాస్త్ర ఐఏఎస్ అకాడమీ. చాలా బాగుందండి మీ ఎక్స్ప్లెనేషన్, నాకు చాలా నచ్చింది. ఏదో పేరు బాగుందని పెట్టారు అనుకున్నాను, కానీ లేదు, దాని వెనక ఇంత డెప్త్ ఉందని ఇప్పుడే అర్థమైంది.